నమో వెంకటేశాయ. వెల్కమ్ టు మై ఛానల్ తిరుపతి. డిసెంబర్ 30 తిరుమల కొండ పైన వైకుంఠ ఏకాదశి జరుగుతుంది. చాలా మంది శ్రీవారి భక్తులు తిరుమల కొండ చేరుకోవాలి అనుకుంటారు. ఎందుకో తెలుసా మీకు? ఒక్కరోజు ఆ తిరుమల ఏకాదశి, వైకుంఠ ఏకాదశి ఒక్కరోజు ముక్కోటి దేవతలు తిరుమల కొండ చేరుకుంటారు. స్వామివారిని దర్శనం చేసుకుంటారు. వైకుంఠ ద్వారం చుట్టూ ఒక ప్రదక్షిణ చేసుకొని స్వామివారిని దర్శనం చేసుకుంటారు. తిరుమల కొండ మొత్తం కూడా ముక్కోటి దేవతలతో ఆ ఒక్క రోజు నిండి ఉంటుంది. మనలాంటి సామాన్య భక్తులు అక్కడ గనక వెళ్ళినట్టయితే దేవతలు నడుస్తున్నప్పుడు, అంటే మానవ రూపంలో ఉండొచ్చు, ఇతర ఏ రూపంలోనైనా వారు అక్కడ ఉండవచ్చు. మనకు ఆ స్పర్శ ఖచ్చితంగా తెలుస్తుంది. ఆ వైబ్రేషన్స్ తెలుస్తాయి. పాజిటివ్ వైబ్రేషన్స్ మొత్తం తిరుమల కొండ పైన ఆ ఒక్క రోజు ఉంటుంది. ముక్కోటి దేవతలు వివిధ రూపాలతో చెంది తిరుమల కొండ పైన మన చుట్టే ఉంటారు. ఎంతటి అదృష్టం ఉంటే అటువంటి ఆ పాజిటివ్ వైబ్రేషన్స్తో మనము తిరుమల కొండ పైన ఉండొచ్చో ఆ ఒక్క రోజు అవకాశం ఉంటుంది. వైకుంఠ ఏకాదశి రోజు స్వామివారిని ఆ ద్వారం చుట్టూ ముక్కోటి దేవతలు నడుస్తారు. మనం కూడా అక్కడి నుంచి నడిచామే అనుకోండి, మన వెనక వినాయకుడు ఉండొచ్చు, మన ముందు అయ్యప్ప స్వామి ఉండొచ్చు, ఎలా అయినా ఉండొచ్చు. ముక్కోటి దేవతలు ఏ రూపంలో మన పక్కన ఉన్నారో మనకు కూడా తెలియదు. సామాన్య భక్తులం కదండి, కేవలం దాని అనుభూతి మాత్రమే చెందగలము. ఆ ఒక్కరోజు ముక్కోటి దేవతలు అక్కడ నిలవుంటారు. అలాగే ఆ పాజిటివ్ వైబ్రేషన్స్ ఉంటాయి. ఆ వైబ్రేషన్స్ అనేది మాటల్లో చెప్పడం కుదరదు, అది ఫీల్ అయిన వారికే తెలుస్తుంది. అందుకేనండి తిరుమల కొండపైకి ఆ ఒక్కరోజు అంత కాంపిటీషన్. మరి అటువంటి అవకాశాన్ని ఎలక్ట్రానిక్ లక్కీ సేవల ద్వారా నవంబర్ 27 ఉదయం 10 గంటలకు స్టార్ట్ చేశారు. డిసెంబర్ 1 సాయంత్రం 5 దాకా మీకు అవకాశం ఉంది. రిజిస్టర్ చేసుకోండి. తెలియకపోతే ఇక్కడ లింక్ ఇస్తాను, ఓపెన్ చేసి చేసుకోండి. ఓకేనా? మరి మీకు అందరికి అర్థమైంది కదా? సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.